151 స్వతంత్ర ఆదాయ వనరుతో మహిళల కోసం నారీ శక్తి సేవింగ్స్ ఖాతా ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తిని ఏ బ్యాంక్ ప్రారంభించింది? బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయి స్వతంత్ర ఆదాయ వనరుతో మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తిని నారీ శక్తి సేవింగ్స్ ఖాతా ప్రారంభించింది. సేవింగ్స్ ఖాతాలో 1 కోట్ల రూపాయలు వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్, తగ్గింపు ఆరోగ్య బీమా మరియు వెల్నెస్ ఉత్పత్తులు మరియు బంగారం మరియు డైమండ్ SBAC హోల్డర్లకు లాకర్ సౌకర్యాలపై రాయితీలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ఖాతా రిటైల్ లోన్లపై వడ్డీ రేటు మరియు ఈ లోన్లపై ప్రాసెసింగ్ ఛార్జీల మాఫీ, క్రెడిట్ కార్డుల ఉచిత జారీ మరియు పోస్లో గరిష్టంగా 5 లక్షల రూపాయలు వరకు వినియోగ పరిమితిని అందిస్తుంది. నారీ శక్తి పొదుపు ఖాతా అనేది శ్రామిక మహిళలకు 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ మద్దతునిచ్చే ఆర్థిక పొదుపు సాధనంగా భావించబడింది. స్వతంత్ర ఆదాయ వనరుతో వారు స్వావలంబన పొందేందుకు మరియు అధిక స్థాయి ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కొత్త నారీ శక్తి ఖాతా తెరిచినప్పుడు బ్యాంక్ CSR ఫండ్కు 10 రూపాయలు విరాళాన్ని అందజేస్తుందని, ఇది వెనుకబడిన మహిళలు మరియు ఆడపిల్లల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించబడుతుంది. ఈ ఖాతాను మొత్తం 5132 దేశీయ శాఖలలో మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా తెరవవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయి గురించి స్థాపించబడింది సెప్టెంబర్ 7, 1906. వ్యవస్థాపకుడు రామ్ నారాయణ్ రుయా. ప్రధాన కార్యాలయం ముంబై. MD మరియు CEO రజనీష్ కర్నాటక్. ట్యాగ్లైన్ బ్యాంకింగ్కు మించిన సంబంధం. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు. IDFC ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ SWYP క్రెడిట్ కార్డ్ను ప్రారంభించింది. LIC కొత్త సంపూర్ణ జీవిత బీమా పాలసీ జీవన్ ఉత్సవ్ను పరిచయం చేసింది. సెబీ ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫారంను ఆవిష్కరించింది. ఫెడరల్ బ్యాంక్ చిన్న విలువ డిజిటల్ చెల్లింపుల కోసం UPI లైట్ని పరిచయం చేసింది. సెడ్బీ జోకాటాతో కలిసి సంపూర్ణ్ MSME ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ను ప్రారంభించింది. 152 రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ BJP. ఇటీవల ముగిసిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును BJPకి చెందిన వసుంధర రాజే ప్రతిపాదించారు. ఆమె కూడా అత్యున్నత పదవికి పోటీపడిన వారిలో ఒకరు. భజన్ లాల్ శర్మ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి మరియు ప్రేమ్ చంద్ బైర్వా పేరు పెట్టారు. ఎమ్మెల్యే వాసుదేవ్ దేవ్నాని స్పీకర్గా వ్యవహరిస్తారు. అజ్మీర్కు చెందిన ఆయన గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్లో BJPకి చెందిన భజన్ లాల్ శర్మ రాజకీయ ప్రయాణం గణనీయమైన విజయాలతో గుర్తించబడింది. BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 4 సార్లు పనిచేశారు. అతను సంగనేర్ అసెంబ్లీ స్థానాన్ని ఆకట్టుకునే తేడాతో గెలుపొందాడు. అతని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంక్ ప్రత్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ 97,081 ఓట్లతో 145,162 ఓట్లతో విజయం సాధించాడు. అతను మొదటిసారి ఎమ్మెల్యే మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP తో సంబంధం కలిగి ఉన్నాడు. రాజస్థాన్ గురించి. రాజధాని జైపూర్. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ.
అశోక్ గెహ్లాట్ స్థానంలో ఉప ముఖ్యమంత్రి దియా కుమారి మరియు ప్రేమ్ చంద్ బైర్వా. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని. గవర్నర్ కల్రాజ్ మిశ్రా. ఇటీవల ఎన్నికైన ముఖ్యమంత్రులు: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా. 153. డొనాల్డ్ టస్క్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? పోలాండ్ కొత్త ప్రధానమంత్రిగా డొనాల్డ్ టస్క్ ఎన్నికయ్యారు. పోలాండ్ పార్లమెంట్లో ప్రస్తుత నాయకుడు మాట్యూస్ మొరావిక్కి విశ్వాస ఓటింగ్లో ఓడిపోవడంతో పోలాండ్ పార్లమెంట్ సభ్యులు డొనాల్డ్ టస్క్కు పోలాండ్ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇచ్చారు. టస్క్ గతంలో 2007 నుండి 2014 వరకు పోలాండ్ ప్రధాన మంత్రిగా మరియు 2014 నుండి 2019 వరకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. టస్క్ 2019 నుండి 2022 వరకు యూరోపియన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పోలాండ్ గురించి: రాజధాని వార్సా, కరెన్సీ జ్లోటీ, అధికారిక భాష పోలిష్, ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్. కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి: లక్సెంబర్గిష్ ప్రధాన మంత్రి లూక్ ఫ్రైడెన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ మళ్లీ ఎన్నికయ్యారు. స్లోవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో 4వసారి. ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా. గాబన్ అధ్యక్షుడు జనరల్ బ్రైస్ ఒలిగుయ్. 154. నవంబర్ 2023 కొరకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును నహిదా అఖ్టర్ గెలుచుకుంది. ఆమె ఏ దేశానికి చెందినది? ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరియు బంగ్లాదేశ్కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ నహిదా అఖ్టర్ నవంబర్ 2023 కొరకు ఐసీసీ పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ను వరుసగా గెలుచుకున్నారు. 155. అసద్ షఫీక్ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? పాకిస్తాన్ టెస్ట్ బ్యాటర్ అసద్ షఫీక్ ఆటపై తనకున్న అభిరుచి తగ్గిన తర్వాత అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.